ఆయన ఒక్కడితో మనం ఎంత దగ్గరకు అయిపోతే అంతగా దగ్గర అయిపోతాం. ఆయనకు ఎంత దగ్గర నడిస్తే అంతగా ఆయన ప్రేమిస్తాం. మంచోడు ఆయన. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టడండి. మరొకసారి జ్ఞాపకం చేస్తే ఎంత దగ్గరికి రాని. అందుకే లార్డ్ ప్లీజ్ కమ్ యాజ్ క్లోజ్ as పాసిబుల్. ఎంత దగ్గర అవ్వగలిగితే అంత దగ్గర చేయి ప్రభు అని ప్రార్థిస్తాం. ప్రార్థించండి, దేవుని అడగండి, ప్రతిదీ అడగండి అండి. దేవుడు ఏమన్నాడు? అడుగుడే మీకు ఇస్తా అన్నాడా లేదా? మరి అడగడానికి కూడా అవ్వట్లేదు. ప్రార్థించండి, ప్రభు బలహీనతలో నాకు సహాయం చేయదు, ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ప్రార్థించే అవకాశము నాకు సహాయము చే. మనం ఎంత బలహీనంగా ఉంటే ఆ పరిశుద్ధాత్మ అంత డిపెండ్ అయితే అంత ఆయన బలముతో నింపి అంత ప్రార్థించే అనుభవంలోనికి మనల్ని నడిపిస్తాడండి. ప్రతి దానికి అడగండి దేవుణ్ణి. ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం? ఇప్పుడు మనం ఎంత ఆయన ప్రేమిస్తామో అంత నడుస్తాము, అంత ఆయన్ని ప్రేమించగలుగుతాం. ఇప్పుడు అలా చేస్తాము. మనం ఏం చేస్తామంటే ఆయన్ని అనుసరిస్తాం, ప్రారంభిస్తాం. ఇప్పుడు చూడండి, మనము యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రక్షణ పొందాం. రక్షణ పొందిన మనము ఇప్పుడు రక్షణలో ఎదుగుతున్నాము. రక్షణలో ఎదుగుతున్న మనం ఏం చేయాలని నేర్చుకుంటున్నాం? మూడవ పాయింట్ ఇది. ఏమని నేర్చుకుంటున్నాం అంటే చిన్న బిడ్డల వల్ల దేవుని మనం ఆరాధించాలని నేర్చుకుంటున్నాం. అలాగే అదే పాయింట్లో మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం అంటే చిన్న బిడ్డలు తమ తల్లి స్వరాన్ని, తన తండ్రి స్వరాన్ని గుర్తిస్తారు. ఎంత మందిలో ఉన్నా తమ తండ్రిని వారు తల్లిని వారు ఖచ్చితంగా గుర్తిస్తారు. ఇప్పుడు సెపరేట్ చేస్తే వారు ఎంత మాత్రం కూడా ఒప్పుకోరు. ఇప్పుడు సెపరేట్ అయిపోయిన మన కొరకు దేవుడు ఏం చేస్తారు ఇప్పుడు నేర్చుకుంటున్నాం. దేవుడు మనల్ని ఇప్పుడు ప్రేమించాడు. ఆ ప్రేమకి తిరిగి మనం ప్రతిగా ప్రేమిస్తున్నాం, ఆయన్ని వెంబడిస్తున్నాం. ఇప్పుడు ఆయన వెంబడిస్తున్నప్పుడు ఏమవుతుందంటండి, ఆయన స్వరాన్ని మనము వినగలుగుతాం. అంగీకరించాం, రక్షణలు ఎదుగుతున్నాం. ఇప్పుడు ఎదుగుతున్నాం మన జీవితంలో. ఈ స్టెప్లో ప్రతి ఒక్కరు వెళ్తారు. ఏమని అని అంటే ఇప్పుడు అపవాది వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, లోకం వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇప్పుడు దేవుడి నుంచి దూరం చేయడానికి ఎన్నో ఉంటాయండి, ఎన్నో కారణాలు ఎన్నో ప్రయత్నిస్తూ ఉంటాయి. ఎందరో ప్రయత్నిస్తూ ఉంటారు. మనుషులు ప్రయత్నించవచ్చు, లేకపోతే అపవాది ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాడు. దేనికి? దేవుడి నుంచి నిన్ను దూరము చేయడానికి, నీ పరలోకపు తండ్రి నుంచి నిన్ను దూరము చేయడానికి. శ్రమలు రావచ్చు, అవమానాలు రావచ్చు. ఇవి కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఇంత భక్తి చేస్తున్నాను ఎందుకండి, ఇంత భక్తి చేయడం అవసరమా, ఇన్ని శ్రమలు అనుభవించడం అవసరమా, ఇన్ని శ్రమల గుండా నేను వెళ్ళడం అవసరమా, ఇదంతా ఇంత ప్రయాస అవసరమా, దేవుని కొరకు ఇంత చేయడం అవసరమా అని ఒకవేళ అపవాదిని మధ్యలో ప్రశ్న రేపుతా ఉంటే ఒకటే మాట చెప్పండి. ఏమన్నా తెలుసా? పౌలు భక్తుడు రక్షణ పొందుకున్న తర్వాత అతను చిన్న బిడ్డగా మార్చబడిన పౌలు భక్తుడు ఏమంటాడు తెలుసా అండి? నా తండ్రి నా సమస్తం. నేను రక్షణ పొందాను, ఇప్పుడు ఎదుగుతున్న నేను ఏం చేస్తాను? ప్రతికూలతలో నా తండ్రిని నేను ఆరాధిస్తాను, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే ఏదైనా నా తండ్రికి నన్ను దూరం చేయడానికి వస్తే ఏం చెప్తానండి? పౌలు భక్తుడు ఏమంటాడు తెలుసా? రోమపత్రిక 8వ అధ్యాయము 35 నుంచి చదువుతాం చూడండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? పౌలు భక్తుడు మనలానే రక్షణ పొందాడు, చిన్న బిడ్డ వలె అంగీకరించాడు, ఇప్పుడు ఎదుగుతున్నాడు. ప్రతికూలమైన పరిస్థితులు వస్తున్నాయి, కానీ ఆ ప్రతికూలమైన పరిస్థితులు ఏం చేస్తున్నాడు? దేవుని ఆరాధిస్తున్నాడు. ఎంత మూగబోయేలాగా ప్రతికూలమైన పరిస్థితులు చేయాలనుకుంటున్నా అంత గంభీరంగా దేవుని ఆరాధించడం నేర్చుకుంటున్నాడు. దేవుని ప్రేమను అర్థం చేసుకున్నాడు, అంతగా దేవుని ప్రేమించడం ప్రారంభించాడు. ఇప్పుడు ఆ పరలోకపు తండ్రి సమస్తం అయిపోయాడు పౌలుకి. ఆ పరలోకపు తండ్రి పౌలుకి ఏమైపోయాడండి? సమస్తం అయిపోయాడు. గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ పాల్. పౌలుకి దేవుడే అన్ని, సమస్తం, ఇంకా ఆయన తప్ప వేరే ఏమీ లేదు. ఇప్పుడు ఏదైనా ఎడబాటు చేయడానికి వస్తే నన్ను నా పరలోకపు తండ్రి నుంచి ఒకటే ఏం స్వరం వినిపిస్తుంది పక్క నుంచి? ఇంత ప్రయాస అవసరమా, ఇంత అవసరమా, ఇంత శ్రమ అవసరమా, ఇంత ఓర్చుకోవాలా, ఇంత తట్టుకోవాలా, ఇంత చెయ్యాలా దేవుని కొరకు, ఇంత ఇవ్వాలా దేవుని కొరకు అనే మాటలు అపవాది నిన్ను వెనక్కి లాడడానికి, సపరేట్ చేయడానికి అపవాది వేస్తూ ఉంటే ఆయన ఏమంటున్నాడు? నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అంటున్నాడు కదండి. ఇప్పుడు దేవుని స్వరాన్ని విన్న పౌలు ఏమంటున్నాడు తెలుసా? ఏది నన్ను ఎడబాటు చేయగలదు? ఏది నన్ను ఎడబాటు చేయలేడు. ఎందుకు? ఆయన నా సర్వము, ఆయన నా సమస్తము. ఆయన కొరకు నేను ఏదైనా చేస్తాను, ఆయన కొరకు నా ప్రాణము కూడా అర్పిస్తాను, ఆయన కొరకు నేను చావడానికైనా సిద్ధమే అంటాడు కదండి పౌలు భక్తుడు. ఆయన ఏమంటాడు చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:21 వచ్చిన, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము. ఇప్పుడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
14-15 వచనం చదువుదాం చూడండి. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది, ఏలైనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఏది నన్ను ఆయన నుంచి ఎడబాటు చెయ్యలేదు. ఎందుకో తెలుసా? ఆయన ప్రేమ నా ప్రేమకు కారణం. నేను ఆయన ప్రేమించి ఆయన వెంబడిస్తున్నాను కనుక ఆయన స్వరాన్ని తప్ప ఏ స్వరాన్ని నేను వినను, ఆయన స్వరానికి తప్ప ఏ స్వరానికి నేను లోబడను, ఆయన కొరకు తప్ప దేని కొరకు నా జీవితాన్ని అంకితము చెయ్యను, ఆయన కొరకు తప్ప దేని కొరకు నేను పరుగెత్తను, ఆయన కొరకు తప్ప దేని కొరకు నేను ప్రయాస పడను. ఆయన కొరకు ప్రయాస పడుతున్నప్పుడు చావుకైనా సిద్ధమే, ఆయన కొరకు ప్రయాస పడుతున్నప్పుడు నిందలకైనా సిద్ధమే, ఆయన కొరకు ప్రయాస పడుతున్నప్పుడు అవమానానికైనా సిద్ధమే, ఆయన కొరకు ఎంత ప్రయాసను పడతాను కానీ ఆయన మాత్రము విడిచిపెట్టను. హల్లెలూయా. ఇదండి ఒక చిన్న బిడ్డ మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? నా తండ్రి నేను విడిచిపెట్టను. ఎందుకు? నా తండ్రి నా సర్వం. అసలు సర్వంగా బ్రతుకుతారండి చిన్న బిడ్డలు, వాళ్ళ తల్లిదండ్రులే సర్వంగా బ్రతుకుతారు. అంతకుమించి వారికి ఏం తెలియదు, వేరే లోకం లేదు చిన్న బిడ్డలకి. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మనం కూడా అలా ఉండగలగాలి. నా తండ్రి నా సర్వం, ఆయనే నా ఆయనకి ఇష్టం లేనిది నా జీవితంలో ఉండదు, ఆయనకి ఆయాసకరమైన నా జీవితంలో పని చేయదు. అందుకే ఒక భక్తుడు పాట రాసి, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. నేను ఆయన్ని వెంబడించడానికి నేను నిర్ణయించుకున్నాను, వెనుదిరగను. నేను ఎంత కష్టమైన ఆయన కొరకు బ్రతుకుతాను తప్ప ఏది నన్ను వెనక్కి లాగలేదు. ఎంత శ్రమ అయినా ఎంత కష్టమైన ఏది నన్ను వెనక్కి లాగలేదు. ఆయన నుంచి సెపరేట్ చెయ్యలేవు. ఆ శక్తి దేనికి లేదు. దేవుని ప్రేమ ఒకవైపు, సెపరేట్ చేయడానికి పనిచేసేవన్నీ ఒకవైపు అయితే దేవుని ప్రేమ బలమైంది, అదే నన్ను బలవంతము చేస్తుందని పౌలు భక్తుడు చాలా స్పష్టంగా రాస్తున్నాడండి. హల్లెలూయా. ఇప్పుడు 4వది చిన్న బిడ్డల నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆ 4వ పాఠము ఏంటి అని అంటే, చూడండి అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 13వ వచనం. పేతురు భక్తునంట చెరసాల్లో వేసినప్పుడు సంఘము అత్యాశక్తితో ప్రార్థిస్తుంది. ఎంత ఆసక్తితో ప్రార్థిస్తుంది? అత్యాశక్తి. ఆసక్తి కూడా కాదు, ఎలా అంటారు? అత్యాశక్తితో ప్రార్థిస్తున్నారు కానీ విశ్వాసం లేదు. అవునా? అత్యాశక్తితో ప్రార్థిస్తున్నారు కానీ విశ్వాసం, నమ్మిక లేదు. దేవుడు కార్యం చేస్తున్నాడు అనే ఆ విశ్వాసంతో వారు ప్రార్థన చేయలేకపోయారు, కానీ ఆసక్తితో ప్రార్థిస్తున్నారు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. అయితే అక్కడంటే ఒక చిన్న బిడ్డ ఉంది. ఎవరు? చిన్నది ఉంది, ఆమె పేరు రోదే. ఇప్పుడు చూడండి 12వ అధ్యాయము. ఇప్పుడు పేతురు అంట దేవుడు చెరసాలు, వీరి ప్రార్థనను బట్టి దేవుడు చెరసాల నుంచి, బహుశా నేను అనుకుంటాను రోదే విశ్వాసంతో ప్రార్థించింది, అందును బట్టి పేతురుని దేవుడు విడిపించి ఉన్నాడేమో. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం లేకుంటే అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవుడి నుంచి ఏదైనా పొందుకుంటామని కూడా అనుకోవద్దు. అందుకే నేను అనుకుంటాను ఒకవేళ రోదే ప్రార్థన దేవుడు విన్నాడు, అంతమంది అత్యాశక్తితో ప్రార్థిస్తున్నప్పటికీ రోదే ప్రార్థన విన్నాడు. ఇప్పుడు ఆ ప్రార్థన విని దేవుడు ఏం చేశాడు అని అంటే, పేతురు భక్తిని తీసుకొచ్చినప్పుడు పేతురు అంట తలుపు ఎదురు తట్టుచూ ఉంటే రోదే అంట స్వరము విని గ్రహించిందంట. ఎవరు? సేవకుడు, దైవజనుడు వచ్చాడని వెళ్ళి సంతోషంతో వాళ్ళందరికీ చెప్తే వాళ్ళు ఏమన్నారండి? విశ్వాసంతో వెళ్ళి ఆ బిడ్డ పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపితే 14-15 వచనం చదువుతాం. అందుకు వారు నిప్పించిదాను అన్నది. అయితే తాను చెప్పినదే నిజమే దృఢముగా చెప్పిందంట. కొన్నిసార్లు మనకు దేవుడు పెట్టిన పేరెంట్ అండి విశ్వాసులు, కానీ మనలో ఏముండదు? విశ్వాసం ఉండదు. ఇప్పుడు చిన్న బిడ్డ విశ్వాసముతో దృఢముగా చెప్తుంటే వాళ్ళందరూ ఏమంటున్నారు? నువ్వు పిచ్చిదానివి. కొన్నిసార్లు విశ్వాసంతో మాట్లాడితే పిచ్చిదాన్ననే అంటారు, పిచ్చిదాన్లని చూస్తారు కూడా. కానీ నీ విశ్వాసాన్ని దేవుడు గణపరిచినప్పుడు అప్పుడు వారికి అర్థమవుతుంది. కానీ విశ్వాసాన్ని ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. దేవుడు చేస్తాడు ఈ కార్యం అని దృఢ విశ్వాసం, దృఢ నిశ్చయతతో మనం ఏం చేయాలి? ముందుకు సాగిపోవాలంట. చిన్న బిడ్డలు మనకి ఏం నేర్పిస్తారు తెలుసా? ఒక చిన్న బిడ్డని మీరు ఒక ఎత్తైన ప్రదేశం నుంచి దూకరా అంటే, వాళ్ళ నాన్న కింద ఉండి దూకరా పట్టుకుంటానంటే వాడు ఏం ఆలోచించాడు? దూకేస్తాడు. అదండి నమ్మకం, విశ్వాసం. మనం పరలోకపు తండ్రి మీద మనం కావాల్సిన విశ్వాసం అది. ఆయన ఏమైనా చెప్పాడా? చేయమని చెప్పాడా? కొన్నిసార్లు మనకు క్వశ్చన్స్ ఎక్కువ. నేను కూడా చాలాసార్లు క్వశ్చన్స్ అడుగుతా ఉండేది, ఇది ఎందుకు ప్రభా, అది ఎందుకు, ఇది ఎందుకు? కానీ నేర్పించాడు దేవుడు, పాఠాలు నేర్పించాడు. నో, దేవుడు ఏదైనా చెప్పాడా? దాని వెనుక దేవునికి ఒక ఉద్దేశము ఉంది. అన్నీ మనకు అర్థం కానక్కర్లేదు కదా. కొన్నిసార్లు నాకు అన్నీ అర్థం అవ్వాల్సిన అవసరం లేదు, కానీ దేవుడు చెప్పాడా? చేస్తాను. అర్థమవుతుంది అంటే మనం దేవుణ్ణి ఎలా నమ్మాలి? ఒక చిన్న బిడ్డ తండ్రిని ఎట్లయితే నమ్ముతుందో, చిన్న బిడ్డ ఎప్పుడైనా ఆహారం కొరకు చింతించిందండి? చిన్న బిడ్డ ఎప్పుడైనా అమ్మో నా భవిష్యత్తు ఏమైపోతుందని చింతించిందండి? చిన్న బిడ్డ ఎప్పుడైనా నా జీవితం ఎట్లాగా, నా భవిష్యత్తు ఎట్లాగా ఎప్పుడైనా చింతించడం చూసారా? సంతోషంగా వాళ్ళ తల్లిదండ్రులలో కూర్చుంటారండి. అది మనకు ఉండాల్సిన దృఢమైన విశ్వాసం. మన పరలోకపు తండ్రి మనకిస్తున్న మనం ఈ లోక యాత్రలో మనం వెళ్తూ ఉన్నప్పుడు
మొదటిది రక్షింపబడ్డాం, తర్వాత ఎదగాలి. ఎదుగుతున్న మనలో ఏముండాలి? మూడోది ఆరాధన ఉండాలి. ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం ఏం చేయగలగాలి? చిన్న బిడ్డల వల్లే మనం ఆరాధించగలగాలి. అలానే ఎలాంటి పరిస్థితి అయినా మనం దేవుణ్ణి ఎరుగని వారి వల్లే మనం ఉండకూడదు. అండ్ అలాగే మనం దేవుడి నుంచి ఎడబాటు చేసే వాటికి మనం చోటు ఇవ్వకూడదు. ఈ యాత్రలో జరిగేది అంటే యాత్రలో దేవునికి దూరం చేయడానికి అనేకమైన ప్రయత్నిస్తూ ఉంటే వాటికి మనం చోటు ఇవ్వకూడదు అని చిన్న బిడ్డల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు 4వది చిన్న బిడ్డల విశ్వాసం. ఈ యాత్రలో వెళ్తున్నాను, నాకు ఎన్నో అక్కల అవసరతలు ఉన్నాయి. ఏంటి పరిస్థితి? చిన్న బిడ్డ వల్ల నేను నా తండ్రిని నమ్ముతాను, ఆయన నాకు సమస్తం ఇస్తాడు. ఆయనే అన్నాడు కదా, ఆయన నోటితో ఆయనే అన్నాడు. ఏమని? మీకు ఏం కావాలో నాకు తెలీదా? మీకు ఆహారం కావాలి, మీకు వస్త్రం కావాలి, మీకు ఈ లోకంలో మీకు అన్నీ కావాలి. లోక సంబంధమైన అక్కరలు అవసరతలు అన్నీ ఎవరికి తెలుసంట? ఆయనకి తెలుసంట. నా పరలోకపు తండ్రికి తెలుసు. కొంతమంది చింతిస్తామని చాలామంది చూస్తానండి. ప్రార్థిస్తున్నామని కూర్చుంటారు, ఏడుస్తూ ఉంటారు, ఎప్పటికీ ఏడుస్తూనే ఉంటారు. ఒక మాట చెప్పనా, అనుభవించి చెప్తున్నా, దేవుని సన్నిధికి వచ్చి నీ భయము కావచ్చు, నీ బాధ కావచ్చు, నీ భారము కావచ్చు, ఏడ్చిన తర్వాత ఇంక నువ్వు సంతోషంగా వెళ్ళాలి. అది నువ్వు నమ్మడం అంటే, అది విశ్వసించడం అంటే. ఒక చిన్న బిడ్డలాగా నువ్వు ఆయన మీద నీ భారం వేయడం అంటే అది. ఆయన ఏమంటున్నాడు? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నీ భారం ఏం చేయగలగాలి? ఆయన మీద నువ్వు వేయగలగాలి. ఆయన మీద నువ్వు వేయగలగాలి. అదండి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు వస్తాము, ప్రార్థన చేస్తాం, ఇంకా దాని గురించి ఆలోచన, దాని గురించి ఏమైపోద్దో ఏంటో, చింత చింత చింత. ఎవరి దగ్గరికి వచ్చావండి? కన్న తండ్రి దగ్గరికి వచ్చావు, సమర్థుడైన తండ్రి. ఒకవేళ ఈ లోకపు తల్లిదండ్రులు వెళ్తే ఇప్పుడు కాదు, నేను చేయలేను అంటారేమో. అలాంటిది ఏమైనా ఉందా అండి? మన పరలోకపు తండ్రి అనగలిగినది ఏమైనా ఉందా? నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి నీ అవసరతను ఆయన చెప్పేస్తే, నీ అవసరతని ఎలా తీర్చాలో ఆయనకు తెలుసు. విశ్వాసంతో ఆరాధించు, విశ్వాసంతో స్తుతించు దేవుని. విశ్వాసంతో నా తండ్రి చేస్తాడు, విశ్వాసంతో నా తండ్రి నా జీవితంలో ఈ కార్యం జరిగిస్తాడు. కొన్ని పర్యాయాలు నీ శక్తికి మించిందిగా అనిపించవచ్చు, అయినా కూడా నా శక్తికి మించవచ్చు, కానీ నా తండ్రి శక్తికి మించింది కాదే. అందుకే చెప్తున్నాను, అవిశ్వాసముతో కాదండి, విశ్వాసముతో ప్రవచించడం నేర్చుకోండి, మీ జీవితాలు బాగుపడతాయి. అవిశ్వాసంతో ఇది అవ్వదు, ఇది బాగుపడదు, ఇది జరగదండి, ఇదంతే అండి, ఇంక ఇందులో ఇది అవ్వదండి, అది అవ్వదండి అంటే ఎప్పటికీ అవ్వదు. నువ్వే ప్రవచిస్తున్నావు కదా నీ జీవితం మీద. ఒక క్రైస్తవునిగా మనకు ఉండవలసిన యాటిట్యూడ్ ఏంటో తెలుసా? నా దేవుడు నా జీవితంలో చేస్తాడు, నా దేవుడు నా జీవితంలో ఖచ్చితంగా చేస్తాడు, ఆయన సమర్థుడు, నా జీవితంలో ఈ కార్యం నేను చూస్తాను అని ఏం చేయాలంటే నిరీక్షణతో మనము ప్రవచించటం నేర్చుకోవాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4 నుంచి 5 వచనాలకు అద్భుతమైన మాట చూద్దామా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4 నుంచి 5 వచనాలు ఏమని రాయబడింది? మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానం ఆధారం చేసుకుని దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి. దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి. కొన్నిసార్లు ఇంకా అయిపోయింది, చేయి దాటిపోతుంది అనుకుంటున్నావేమో, ఎండిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోతున్నావు అనుకుంటున్నావేమో. చూడండి, ఎండిపోయిన లోయలో హెచ్కేల్ ప్రవర్తన దేవుడు నిలబెట్టి ఏమన్నాడు? ఈ బ్రతుకుతాయా లేవా అని అడిగితే ఒక మాట చెప్తాను వినండి. ఎంత స్థితిలో ఉన్నాయి ఆ ఎముకలు అని అంటే, కనీసం ఒక డెడ్ బాడీ కూడా కాదండి, అది మొత్తం డీకంపోజ్ అయిపోయి ఒక ఎముక ఒకటే ఉంది అని అంటే మొత్తం ఆల్మోస్ట్ డీకంపోజ్ అయినట్టే కదా బాడీ. ఇప్పుడు ఎమర్జెన్సీ కేసు వస్తే కొన్ని చావు బ్రతుకుల మధ్యలో వచ్చినప్పుడు డాక్టర్స్ ఏమంటారు? 50-50 ఛాన్స్ అండి, బ్రతుకుతారో లేదో తెలియదు. అంటే ఒక బ్రతికున్న వ్యక్తే చావు బ్రతుకులు ఉన్నప్పుడు బ్రతికించడం కష్టమైనప్పుడు ఒక బాడీ కంప్లీట్గా డీకంపోజ్ అయితే ఎలా బ్రతుకుతుందండి? మనుష్య జ్ఞానానికి ఎట్లా అండి అది? మనుష్య శక్తికి ఎట్లా అండి సాధ్యం? కానీ దేవుడు అంటున్నాడు, ప్రవచించు. ఏమని ప్రవచించు? లేస్తాయి. ఆయన నామమును బట్టి ప్రవచిస్తే లేచి మహాసైన్యముగా అయ్యాయండి. హల్లెలూయా. అది ఒక క్రైస్తవునికి ఉండవలసిన లక్షణం. విశ్వాసముతో చూడడం. నిరీక్షణ కోల్పోతారు తెలుసా కొంతమంది. ఇంకా అయిపోయింది, ఈ జీవితంలో జరగదు అని నిరీక్షణ కోల్పోయి ఒక ఎండిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోతారు తప్ప, ఎండిపోయిన పరిస్థితుల్ని బాగు చేయగలిగిన వాడు నా దేవుడు అని విశ్వాసంతో నిలబడగలిగిన తక్కువే. వాక్యాలు వింటాం. అబ్రహాము ఎంత పరిస్థితిలో కూడా విశ్వాసంతో ప్రకటించాడు, విశ్వసించాడండి దేవుడు చేస్తాడు అని. దేవుడు చేశాడు. ఈ రోజు నీ జీవితంలో దేని కొరకు ఎదురు చూస్తున్నావు? కొన్నిసార్లు ఒకవేళ ఇప్పుడు వాక్యం చదివాం కదా, ఏమని? మనుష్యుల జ్ఞానం ఆధారం చేసుకుని దేవుని శక్తిని బట్టి మనం విశ్వాసం ఉండాలంటండి. మనుషుల జ్ఞానమును బట్టి మనం పరిస్థితులను చూస్తే ఇంక ఇది అవ్వదండి, ఇది జరగదండి అనిపించవచ్చు. కానీ అదే దేవుని శక్తిని చూస్తే దృఢమైన నిశ్చయతలో చెప్పగలుగుతాం ఇది జరుగుతుంది. దేవుడు కొన్నిసార్లు బలమైన వాగ్దానాలు చేస్తూ ఉంటాడు కదా మన జీవితాల్లో. ఆ బలమైన వాగ్దానాలు చేసినప్పుడు మనం ఏం చేస్తాం? మన శక్తిని బట్టి వాగ్దానాలు సంకోచిస్తూ ఉంటాం. అబ్రహాం అలా చేశాడా? తన శక్తిని బట్టి చూస్తే వాగ్దానాలను అతను సంకోచించాలి. కానీ ఏం చేస్తున్నాడు? దేవుని శక్తిని బట్టి వాగ్దానాలను చూచినప్పుడు విశ్వాసులకు తండ్రిగా చేయబడ్డాడు. ఈరోజు ఒకటే చెప్తున్నాను, మీ జీవితంలో ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నారు? ఏ విషయంలో దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు? విశ్వాసంతో దేవుని సన్నిధిలో అడగండి. విశ్వాసంతో మీ ప్రతి పరిస్థితిలో ప్రకటించండి, ప్రవచించండి.
దేవా నీకు స్తోత్రం అని చెప్పండి. ఎండిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోద్దండి, నిరీక్షణ కోల్పోవద్దండి. అందుకు కాదండి మన ఆయన నిరీక్షణకు ఆస్పదం ఆయనే, నిరీక్షణకు ఆధారం ఆయనే. వారిలో ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఎంత ఎండిపోయిన చేయి దాటిపోయి ఇంకా బల్ల కాదు, ఎక్స్పీరియన్స్ చెప్తున్నానండి, బల్ల కాదు అని విడిచిపెడుతున్న పరిస్థితుల్లో దేవునికి నీ చేతిని అప్పగించుకోగలిగితే లేపుతాడని ఎంత అద్భుతంగా లేపాడు. కాబట్టి ఈరోజు నేను ఇక్కడ నిలబడి ప్రకటించగలుగుతున్నాను దేవుని వాక్యాన్ని, లేకపోతే నాకు ఆ శక్తి లేదు. ఈరోజు నేను ఇక్కడ నిలబడి ప్రకటిస్తున్నానంటే ఆయన నా చేయి పట్టుకున్నాడు కనుక, నిరీక్షణ కోల్పి ఇంకా నా వల్ల కాదు ప్రభు ఇంకా అయిపోయింది అనుకున్న పరిస్థితుల్లో లేపి నిలబెట్టాడు కనుక ఈరోజు నేను ఇక్కడ ప్రకటించగలుగుతున్నాను. ఈరోజు నువ్వు అయిపోయింది అనుకుంటున్నావేమో, కానీ లేచి దేవుడికి నీ చేతిని అప్పగించుకొని విశ్వాసం ప్రవచించగలిగితే నిన్ను సాక్షిగా దేవుడు నిలబెట్టుకోవడానికి సమర్థుడు. హల్లెలూయా. మనం ఏం చేయాలంటండి, దేవుని వాగ్దానాలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, మన బ్యాక్గ్రౌండ్స్ ని బట్టి, లేకపోతే మన ఎబిలిటీస్ ని బట్టి, మన క్యాపబిలిటీని బట్టి, లేకపోతే మనకున్న వాటిని బట్టి మన వాగ్దానాన్ని చూడడం కాదు, లేకపోతే మన పరిస్థితులు చూడడమో కాదు. ఎవరిని ద్వారా చూడాలి అంటే దేవుని శక్తిని బట్టి, దేవుని శక్తిని బట్టి అయితే చూస్తే అప్పుడు నీకు ఎంత నిరీక్షణ వస్తుందో తెలుసా, దేవుడు ఖచ్చితంగా చేస్తాడనేటువంటి నిరీక్షణ. మరొకసారి నా దేవుని సేవకురాలుగా జ్ఞాపకం, దేని కొరకు ఎదురు చూస్తున్న నిరీక్షణ కోల్పోవద్దు. ఖచ్చితంగా ప్రార్థించు, అలాగే ప్రవచించటం నేర్చుకుని అవ్వదు అనే అలాంటి మాటలు కాదు, దేవుడు చేస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు అనేటువంటి నిరీక్షణతో ముందుకు సాగిపోవాలని దేవుడు నామూలం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు 5వది చూద్దాము. 4వది ఏం నేర్చుకున్నాం, విశ్వాసం. చిన్న బిడ్డల్లో విశ్వాసం, గుడ్డి నమ్మకం అండి, నా తండ్రి ఉన్నాడు చాలు అనే గుడ్డి నమ్మకం. ఇప్పుడు 5వది, చిన్న బిడ్డలు మొహమాటం తక్కువ, వాళ్ళకి మొహమాటం ఉండదు. వాళ్ళు పాట పాడమన్నా పాడతాడు, డాన్స్ వేయమన్నా వేస్తారు, వాళ్ళకి ఏం మొహమాటం. గమనించారా, చిన్న బిడ్డలో మొహమాటం. అదే కొంచెం పెద్దవాళ్ళు అయ్యారనుకో మొహమాట పడతా ఉంటారు. ఇప్పుడు ఒక చిన్న బిడ్డను పరిచయం చేస్తాను. ఆ చిన్న బిడ్డ ఎవరు అని అంటే, ఇశ్రాయేలీలో నుంచి ఒక సర్వెంట్గా తెచ్చుకున్నారంట, ఒక దాసిగా తెచ్చుకున్నారంట, బానిసగా తెచ్చుకున్నారు. ఎవరు? నయమాన్ తెచ్చుకున్నప్పుడు అక్కడ ఆ సమయంలో చిన్న బిడ్డ ఏం చేస్తుంది తెలుసా, సువార్తను ప్రకటిస్తుందండి. ఏం ప్రకటిస్తుంది? సువార్తను ప్రకటిస్తుంది. షీ ఈజ్ నాట్ అషేమ్డ్ టు ప్రొక్లెయిమ్ ద గాస్పెల్. హల్లెలూయా. ఒక చిన్న బిడ్డ దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడలేదండి. దేవుని గురించి ప్రకటించడానికి, తన నోటితో దేవుని ఒప్పుకోవడానికి, దేవుని గూర్చి ఆమె ఇతరులకి దేవుని పరిచయం చేయడానికి ఆమె సిగ్గుపడలేదండి. చిన్న బిడ్డలు మనకేం నేర్పిస్తారో తెలుసా, చిన్న బిడ్డలు సిగ్గుపడరు, మొహమాట పడరు. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఒక అద్భుతమైన మాట యాకోబు భక్తుడు రాసి పెట్టారు. ఏమనంటే, నా సహోదరులారా, మహిమ స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన విశ్వాస విషయములో మోమాటం గలవారై ఉండొద్దు. విశ్వాసం విషయంలో, యేసుక్రీస్తుని గురించిన విశ్వాస విషయంలో మీరు ఎలా ఉండొద్దు, మొహమాటం మీకు ఉండకూడదండి. ఆ రోజు ఆ బిడ్డ మొహమాట పడి, అమ్మో ఇప్పుడు నేను దేవుని గురించి ప్రకటిస్తే నన్ను ఏమన్నా అంటారేమో, లేకపోతే దేవుని గురించి ప్రకటిస్తే నాకు ఆహారం పెట్టరేమో, దేవుని గురించి ప్రకటిస్తే నన్ను ఇంట్లోని తోలేస్తారేమో, దేవుని గురించి ప్రకటిస్తే నన్ను వెలివేస్తారేమో అని అనుకుంటే ఆ రోజు నయమాను కుష్టి వ్యాధి బాగుపడేది కాదండి. ఆ రోజు దేవుని యొక్క అద్భుతమైన కార్యం, అమూల్యమైన కార్యం జరగడానికి ఆ చిన్న బిడ్డ ప్రకటించిన మాట ఎంతో కార్యం జరిగించింది కదండి. ఇప్పుడు చూడండి, రోమపత్రిక 1:16 అంటాడు పౌలు భక్తుడు, ఏమంటాడు అని అంటే, నేను సువార్త విషయంలో సిగ్గుపడను. సో చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయము 16 సువార్తను గురించి నేను సిగ్గుపడవాడును కాదు, ఎలాగ నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీస్ దేశస్తుని కూడా రక్షణ కలుగు చేయటం అది దేవుని శక్తి అయి ఉన్నది. చాలా మంది సువార్తను అవహేళనగా మాట్లాడతారు. సువార్తను అవమానకరంగా మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేయకూడదు, కృంగిపోకూడదు, లేకపోతే నువ్వు సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడకూడదండి. ఎందుకని? ఆ సువార్త దేవుని శక్తి ఈరోజు మనల్ని శక్తివంతులుగా నిలబెట్టడానికి కారణమైంది. ఆ సువార్త ఈరోజు మన పేర్లు జీవగ్రంథంలో రాయబడుటకు కారణమైంది. ఆ సువార్త ఈరోజు మనము బ్రతుకుతూ ఊపిరి పీలుస్తున్నామంటే కారణమైంది ఆ సువార్త అండి. ఈరోజు మనము దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నాం అంటే కారణమైంది ఎవరు? ఆ సువార్త. ఈరోజు నిశ్చయముగా, ధైర్యముగా, మరణ భయము లేకుండా ధైర్యంగా బ్రతుకుతున్నామంటే కారణం సువార్త. కానీ ఈరోజు చాలా మంది ఆ సువార్త ప్రకటించడానికి సిగ్గు, ఆ వాక్యాన్ని పట్టుకొని దేవుని సన్నిధికి రావడానికి సిగ్గుపడిపోతున్నారు. ఎందుకని? అమ్మో వెలివేస్తారేమో, ఏమన్నా అనుకోండి. మొహమాట ఎక్కడైనా ఉండనివ్వండి, దేవుని దగ్గర ఉండొద్దు. మొహమాట ఎక్కడైనా ఉండండి, దేవుని కొరకు నిలబడడానికి మొహమాటం ఉండొద్దండి. దేవుని కొరకు నిలబడడానికి మనకి మొహమాటం ఉండకూడదు. దేవుని కొరకు నిలబడడానికి మనం సిగ్గుపడకూడదండి. మనం దేని కొరకు సిగ్గుపడాలి తెలుసా? పాపము చేయడానికి సిగ్గుపడండి. దేవుని కొరకు ఆయాసకరంగా బ్రతకడానికి సిగ్గుపడండి. అయ్యో నేను దేవుని ప్రకటించలేకపోతున్నానని సిగ్గుపడండి. అయ్యో నేను దేవుని చూపలేకపోతున్నానే, ప్రత్యేకంగా జీవించలేకపోతున్నానని సిగ్గుపడండి. పాపం విషయంలో సిగ్గుపడండి. నీవు ఎందుకు దేవుని విషయంలో సిగ్గుపడుతున్నావు? పాపం చేయడానికి లేని సిగ్గు ఎందుకు దేవుని గురించి ప్రకటించడానికి? ఎందుకో తెలుసా? మనం సిగ్గుపడడానికి కాదండి, అది దేవుని శక్తి. నువ్వు దేవుని కొరకు నిలబడితే నీ కొరకు ఆయన నిలబడతారు. ఆ రోజు ఆ చిన్న బిడ్డలు దేవుని కొరకు నిలబడి ప్రతికూలతలు దేవుని జయము సర్వోన్నతుడైన దేవునికి జయము అని ప్రకటించినప్పుడు వారందరూ కోపంతో మండిపడినప్పుడు దేవుడేమన్నాడు? నేను విన్నా, నేను ఉన్నా, వారితో ఉన్నాడండి. నువ్వు దేవుని కొరకు నిలబడితే దేవుని కొరకు నిలబడతాడు.
నీ విశ్వాసాన్ని దేవుడు ఘనపరుస్తాడు. పౌలు భక్తుడు అన్నాడు, నా ప్రాణం పోయిన సువార్త విషయంలో నేను సిగ్గుపడను, నేను దేవుని ప్రకటించుటలో నేను సిగ్గుపడను, దేవుని కొరకు నిలబడటంలో నేను సిగ్గుపడను. హల్లెలూయా. ఎంత గొప్ప ధైర్యం అండి, అది మనకు ఉండాల్సింది. నేను సిగ్గుపడి వాడను కానంటున్నాడు. 1 పేతురు పత్రిక 4:16 ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టే దేవుణ్ణి మహిమపరచవలెను. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈరోజు ఎందుకు మహిమపరచాలి దేవుణ్ణి? నేను క్రైస్తవు. గర్వంగా చెప్పుకోండి. వెలివేస్తారా? విడిచిపెడతారా? విడిచిపెట్టనియండి. ఆయన విడిచిపెట్టాడు కదండి, ఆయన పట్టుకున్నాడు కదండి, అది చాలు కదండి. బంధువులు విడిచిపెడతారు, రక్త సంబంధులు విడిచిపెడతారు, నాన్నవారు. దేవుని కొరకు నువ్వు ఏదైనా పోగొట్టుకుంటే దానికి 100 దేవుడు ఇస్తాడు తప్ప దేవుడు దాన్ని దాచిపెట్టుకోడు ఆయన దగ్గర. ఆయన కొరకు నువ్వు ఏమైనా చేస్తే తిరిగి ఇస్తాడు తప్ప ఆయన దగ్గర దాచుకోడంటండి. కొంతమంది సిగ్గుపడిపోతూ ఉంటారు క్రైస్తవుని పిలిపించుకోవడానికి. అమ్మో, నేను ఒకవేళ క్రైస్తవుని చెప్పుకుంటే కులం ఒకటి అడ్డు, ఎంత నీచం, ఎంత అవమానం. దేవుని పేరు పెట్టుకున్నాం, అవన్నీ విడిచిపెట్టాలండి మనం. అవన్నిటితో మనకి సంబంధం లేదు. క్రీస్తు రక్తంలో కడగబడి మనకి వాటన్నిటితో సంబంధం తెగాలి. క్రీస్తులో మనం అందరం ఏం చేయబడుతున్నాం? కట్టబడుతున్నాం. క్రీస్తులో మనం అందరం ఏం చేయబడుతున్నాం? నాటబడుతున్నాం. ఇప్పుడు ఆ పేరును బట్టి మనం ఏం చేయాలంట? ధైర్యంగా చెప్పుకో, నేను క్రైస్తవుని. వెలివేస్తారా? వెలివేయండి. ఏ రీజన్ బట్టి వెలివేసి నాకేం ప్రాబ్లం. నేను ఏం చేస్తాను? దేవుణ్ణి ఆ పేరును బట్టి స్తుతిస్తాను. ఒకవేళ దేవుని కొరకు ప్రయాసపడాల్సి వస్తుందా? దేవుని కొరకు ప్రయాసపడతాను. నువ్వు దేవుని కొరకు నిలబడితే ఒక అద్భుతమైన మాటలు చదువుదామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:16 ఏమన్నా రాయబడిందండి? అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరసంబంధమైన దేశమును కోరుకొనుచున్నారు, అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గురించి సిగ్గుపడాడు. ఏంటంటే మీరు ఆశ అంతా ఎక్కడుంది? పరసంబంధమైన వాటి మీద ఉంది. ఇప్పుడు ఈ లోకంలో అవమానం వస్తుందా? రాని. ఒకవేళ నేనేమైనా కోల్పోతానా? నాకు రావాల్సిన ఏమైనా నేను కోల్పోతానా? పోనీ, నేను ఎక్కడ పొందుకుంటాను? పరలోకములో. వీటికంటే అసలు వీటితో వాటిని కంపేర్ చేయలేము. అంత నేను ఎక్కడ పొందుకుంటా? పరలోకంలో నేను పొందుకుంటాను. నన్ను విడిచిపెట్టిన నా తండ్రిని నేను పొందుకుంటున్నాను. ఇంకేం కావాలి నాకు? ఇంకేం కావాలి నాకు అని నువ్వు ఆయన కొరకు, ఆ పరసంబంధమైన వాటి కొరకు, ఈ లోక సంబంధమైన వాటిని నువ్వు విడిచిపెట్టగలిగితే ఆయన అంటున్నాడు, నా దేవుడిని చెప్పుకోవడానికి, అంటే హెప్సిబాకి నేను దేవుడిని చెప్పుకోవడానికి ఆయన సిగ్గు పడాడు. మీ పేరు పెట్టుకోండి అక్కడ. వారి దేవుడిని అనిపించుకోవడానికి దేవుడు వారి గురించి సిగ్గు పడాడు. ఒక మాట చెప్పి ముగించాను ఆశపడుతున్నాను. దేవుని కొరకు బ్రతకకుండా ఉండడానికి సిగ్గుపడు, దేవుని కొరకు బ్రతకడానికి కాదు. దేవుణ్ణి అంగీకరించకపోవడానికి సిగ్గుపడు, దేవుని అంగీకరించినందుకు కాదు. క్రైస్తవుడిగా పిలవబడనందుకు సిగ్గుపడు, క్రైస్తవుడిగా పిలువబడుతున్నందుకు కాదు. క్రైస్తవుడు పిలువబడుతున్నప్పుడు గొప్ప ధైర్యం, మొహమాటం కాదండి. మనం దేవుని సువార్తను మనము ప్రకటించగలగాలి. 6వదిగా ఇంకొక మాట చదివి ముగించే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:20 సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండండి. మనం లాస్ట్ వీక్ నేర్చుకున్నాం కదండి, బుద్ధి విషయంలో చిన్నపిల్లల చేష్టలు మనకు ఉండకూడదు. మనం ఎక్కడ చిన్నపిల్లలుగా ఉండకూడదు నేర్చుకున్నాం. కానీ ఈరోజు చిన్నపిల్లలు ఎలా ఉండాలని దేవుడు నేర్పిస్తున్నారు. శిశువులు పాపం విషయంలో, లోక సంబంధమైన వాటి విషయంలో, లోక సంబంధమైన ఆశల విషయంలో ఎలా ఉండాలంటే చిన్న బిడ్డ, అసలు వాళ్ళకి ఏం తెలియదు కదండి, ఎంత ప్యూర్గా ఉంటారు కదా, వాళ్ళ హార్ట్ ఎంత ఇన్నోసెంట్గా ఉంటారు కదా. పాపం విషయంలో మనం ఎలా ఉండాలంటే అలాగూ ఉండాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:16 కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. బాహ్య పురుషుడు దేని కింద ఉన్నాడండి? పాప నియమం కింద ఉన్నాడు. అంతరంగ పురుషుడు దేవుని నియమం ఉన్నాడు కదండి. ఇప్పుడు ఆ బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు అంటే ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. అది ప్రార్థించండి, దేవుని సంద అడగండి, దేవా నీ కొరకు నేను బ్రతకాలి, శిశువులాగా నేను మారాలయ్యా, పాపం విషయంలో నేను చిన్న బిడ్డ వాళ్ళే అవ్వాలి ప్రభా, నేను దినదినము నా బాహ్య ఈ పాప నియమం కింద ఉన్న ఈ బాహ్య పురుషుడు చనిపోవాలి ప్రభా అని చెప్పి 1 కొరింథీ 15:31 అంటాడు, నేను దినదినము చనిపోతున్నాను, పౌలని నేను దినదినము చనిపోతున్నాను. అది ప్రార్థన చేసుకోవాలండి. మనం దేవుని ఎందుకు వచ్చిన తర్వాత నేను చనిపోవాలి, నాలో ఎవరు బ్రతకాలి? క్రీస్తు బ్రతకాలి, నేను ఇతరులకు క్రీస్తును చూపగలగాలి. అలాంటి జీవితం మాత్రము చాలని పౌలు ఎంత అద్భుతమైన మాటను, ఎంత మంచి పోరాటం పోరాడి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు కదండి. ఈరోజు అడగండి, ప్రభా శిశువుగా నన్ను మార్చే, పరిశుద్ధాత్మని సహాయం నాకు అనుగ్రహించి ప్రభు. చిన్న బిడ్డలాగా మనం ఏమైపోవాలి? పాపం విషయంలో శిశువులుగా మనం మార్చబడాలంట. ఇప్పుడు ఏమంటాడు? కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరములకు రుణస్థులము కాము, మీరు శరీరానుసారంగా ప్రవర్తించినట్లా చావలసిన వారు ఎందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపినట్లా జీవిస్తారు. స్థూలంగా మనం మార్చబడాలంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటండి? సహాయము చేస్తాడంటండి. నీళ్ళు ఏమైనా బలహీనత ఉంటే అది తీసుకెళ్ళి అపవాద చేతిలో పెడితే అపవాదం ఏం చేస్తాడు తెలుసా? ఆ బలహీనతలో నిన్ను ఇంకా కృంగజేసి ఇంకా నీ జీవితం ఇంతే అయిపోయింది, ఇంకెందుకే బ్రతకడం అని మాట్లాడతాడు. ఎవరు? అపవాదం. ఇంకా వేస్ట్ నువ్వు బ్రతకడం, ఇంకా గిల్ట్ ఫీలింగ్ అనమాట, అంటే అపరాధ భావం వచ్చేస్తుంది. ఇంకా నేను తప్పు చేస్తాను ఇంకా బ్రతకడం ఎందుకు
అని అనిపిస్తుంది. అపవాది చేతిలో నీ బలహీనతను పెడితే. కానీ నమ్మదగిన దేవుని చేతిలో అది ఎంత బలహీనతైనా నువ్వు ఆయన చేతికి నువ్వు అప్పగించుకోగలిగితే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడంట. ఏం చేస్తాడంటే ఎంత అద్భుతమైన మాట చూడండి. అందుకే చెప్తున్నాను, మనంతటా మనం ఏం చేయలేం. చిన్న బిడ్డల వల్ల దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటే ఆత్మ సహాయం ఏం చేస్తాడంటే శరీర క్రియలను చంపడానికి ఆయన సహాయపడతాడంటండి. ఆ శరీర క్రియలను మనం చంపినప్పుడు మనం ఏం చేయబడి చిన్న బిడ్డలాగా మనము మార్చబడతాము. చిన్న బిడ్డలాగా మార్చబడి మనం ఏం జీవిస్తాం. శరీర క్రియలను చంపినప్పుడు మనం ఏం చేస్తామంటండి జీవిస్తాం. మరి ఒకటి పౌలు అంటున్నాడు, నేను దినదినము చనిపోతున్నాను, నా శరీరంతో నేను పోరాటం చేస్తున్నాను. పాపానికి లోబడద్దండి. పాపానికి లోబడడానికి మనం దానికి రుణస్థలము కాము. శరీరానికి అంటే శరీర సంబంధమైన వాటికి లోబడడానికి వాటికి మనం రుణస్థలం కాము. మనం విలువ పెట్టి కొనబడిన వారము. దేవుణ్ణి మన జీవితాల ద్వారా మన ప్రాణాత్మ దేహముల ద్వారా మనం ఎవరిని గణపరచాలంటే దేవుణ్ణి మహిమపరచాలి, దేవుని మనము గణపరచాలి. ఇప్పుడు మొదటిగా మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను, మనం ఏం చేయబడ్డాం? రక్షింపబడ్డాం. శిశువులు ఏం చేస్తున్నారు? చిన్న బిడ్డలు ఏం చేస్తున్నారండి? దే ఆర్ రిసీవింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అంటే రిసీవ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ లైక్ ఎ చైల్డ్ అంటున్నాడు దేవుడు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? కంప్లీట్ డిపెండెన్స్ ఉంటుంది, వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు, రక్షణ పొందుతున్నాం. ఇప్పుడు రక్షణ పొందిన మనం ఏం చేస్తున్నాం? శిశువులు ఎదుగుతున్నారు, పాలన అపేక్షిస్తున్నారు, పాలన అపేక్షించి ఎదుగుతున్నారు. మనకు నిర్మలమైన వాక్యం అనే పాలన అపేక్షించి మనం ఏం చేయాలి? ఆత్మీయ జీవితంలో ఎదగాలి. ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతున్నప్పుడు మనం ఎన్నొస్తే మనం నేర్చుకున్నాం. ప్రతికూలతలో కూడా వారు ఏం చేయగలిగారండి? దేవుణ్ణి వారు స్తుతిస్తున్నారండి. వారు తమ తండ్రి సన్నిధిలో ఉన్నప్పుడు, వారి తండ్రి చేతిలో ఉన్నప్పుడు వారు ఎప్పుడు కూడా మౌనముగా ఉండరు. మనము కూడా మన దేవుని చెంతకు వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఈ ఆత్మీయ యాత్రలో ప్రతికూలతలో మనం మౌనముగా ఉండకూడదు. రెండోది, ఏది మనల్ని దేవుని నుంచి ఎడబాటు చేయడానికి వీలు లేదు. ఆ తర్వాత మనం ఏం నేర్చుకున్నాం? మనకు విశ్వాసం, చిన్న బిడ్డల వంటి విశ్వాసం, చిన్న బిడ్డల వంటి గుడ్డి నమ్మకం దేవుని మీద మనం కలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడిని విశ్వాసాన్ని కనపరుస్తారు. చిన్న బిడ్డలు వాళ్ళు మొహమాట పడరు, లేకపోతే వాళ్ళు సిగ్గుపడరు. మనం కూడా దేవుని విషయంలో సిగ్గుపడడానికి వీల్లేదు. ఆఖరిగా అంటే ఎంత ఇన్నోసెంట్గా, ఎంత ప్యూర్గా ఉంటారో దేవుడు మన విషయంలో కూడా అదే కోరుకుంటున్నాడు. ఒక మాట చెప్పి ముగించాలని ఆశపడుతున్నానండి. ఒక చిన్న బిడ్డ శిశువు జన్మించినప్పుడు తల్లి ఎంత వేదనలో ఉన్నా ఆ శిశువు జన్మించినప్పుడు ఏమవుతుందంటే సంతోషం. శిశువు జన్మించినప్పుడు సంతోషం. అలానే నీ జీవితంలో కూడా ఇలాంటి శిశువు పులిన లక్షణాలు నువ్వు కలిగి ఉంటే నీ విషయంలో ఎంత సంతోషిస్తాడు దేవుడు, ఎంత ఆనందిస్తాడు దేవుడు. అలాంటి సంతోషాన్ని దేవునికి మనం ఇచ్చే బిడలంగా, అలాంటి శిశువులంగా మనం అందరము ఉందుముగాక. దేవుడి కొద్ది మాటలు మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి ఘన నామానికి స్తోత్రములు దేవా. ఏమిచ్చినా నీ రుణాన్ని మేము తీర్చలేము తండ్రి. నీ ప్రతి మాటకే వందనాలు. ఆ మాటలు దేవా అయా మేము విని విడిచిపెట్టేవారుగా కాక మా హృదయాల్లో నెమరు వేసుకుంటూ వాక్యానుసారంగా జీవించే కృపను మాకు దయచేయండి తండ్రి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవా నీ వాక్యానికి మేము విధేయత చూపించి దేవా నీకు దగ్గరగా జీవించుటకు, నీ హృదయానుసారంగా జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించి వాక్యంలో లోతైన అనుభవానికి నడిపించి వాక్యము అనుసరించే కృపను మీరు బిడ్డలకి అనుగ్రహించమని ప్రార్థిస్తూ, యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి అతి మిక్కిలి వినయంతో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.